హలో అండి, నమస్తే. నేను మీ అనుని. ఈరోజు వీడియోలో చిక్కుడుకాయని చాలా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేలాగా చూపిస్తాను. హాఫ్ కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను. చిక్కుడుకాయల్ని శుభ్రంగా కడిగి ఇలా కుక్కర్లోకి అయితే వేసేసుకోవాలి. వేసుకొని దీంట్లోకి సగం టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే చిక్కుడుకాయకి సరిపోయేంత కారం నేను 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం వేసుకున్నా సరిపోతుంది. అలాగే చిక్కుడుకాయకి సరిపోయేంత ఉప్పు, కొంచెం గరం మసాలా కూడా వేసేసుకోవాలి. హాఫ్ కేజీ చిక్కుడుకాయకి 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు, అలాగే 4 మీడియం సైజ్ టమోటోల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని దీంట్లోకి వేసేసుకోవాలి. చిక్కుడుకాయకి అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను. వేసుకొని ఇదంతా బాగా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. టైం లేనప్పుడు ఇలా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. వీడియో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వంటల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. అలాగే దీంట్లోకి సరిపోయేంత నీళ్లు కూడా వేసుకోవాలి. మరి చిక్కుడుకాయ మునిగేంత దాకా వేసుకోకండి. చూడండి, ఇలా కొన్ని నీళ్ళని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మీడియం సైజ్ మంట పెట్టి 2 విజిల్స్ వచ్చేంత దాకా చిక్కుడుకాయని ఉడికించుకోవాలి. చిక్కుడుకాయలు ఉడికేలోపు పల్లీలు ఇలా ఒక వెల్లుల్లిగడ్డ తీసుకొని వేయించుకోవాలి. వేయించుకొని మిక్సీకి అయితే వేసేసుకోవాలి. పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చిక్కుడుకాయలు ఉడుకుతూ ఉంది కదా, ఆ పల్లీ పేస్ట్ని దీంట్లోకి అయితే వేసేసుకోవాలి. వేసుకొని మీడియం సైజ్ మంట పెట్టి అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇదంతా నీళ్ళంతా కొంచెం దగ్గరగా అయ్యి ఆ పచ్చివాసన పల్లీలు వెల్లుల్లి పచ్చివాసన పోయేంత దాకా ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే చిక్కుడుకాయ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చూడండి, తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. ఈ చిక్కుడుకాయను నేను పలావ్లోకి అయితే తిన్నాను. ఎప్పుడు పలావ్లోకి చికెన్లు మటన్లు కాకుండా ఇలా ఒక్కసారి చిక్కుడుకాయతో ట్రై చేయండి. చాలా రుచిగా ఉంది.